ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, యుద్ధ వాతావరణం వల్ల ఆల్రెడీ ఎల్పిజి సిలిండర్లు మనం చూస్తున్నాం, షార్టేజ్ ఉంది. జనాలు ఇప్పుడు పెట్రోల్ కోసం ఎగబడుతున్నారు. లాక్డౌన్ ఎక్కడ వస్తుందేమో అన్న కొద్దిపాటి భయం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి? లాక్డౌన్ ఏమన్నా మనం చూడబోతున్నామా? మరి యుద్ధం పరిస్థితి ఏంటంటారు ఓవరాల్గా? 2026 జనవరి రాశి ఫలాల్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది సత్యం. ఏంటిది? కుంభరాశిలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి ద్వారా చర స్థిర దిశావం అయితే ఒకటి అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం ఉంటుంది. ఇక్కడ కుంభరాశి వాయుతత్వమైంది. వాయువు అంటే ఏంది? గాలి, గాలికి సంబంధించింది. అదేవిధంగా మనకు పెట్రోల్ రిలేటెడు, ఆయిల్ రిలేటెడు, అదేవిధంగా గ్యాస్, అది కనబడదు, గ్యాస్ వాయువే అది. అంటే లైక్ మనము దాన్ని అదొక గాలిలానే ఉండేటువంటి పరిస్థితి. లీకేజ్ అయితే అది వెళ్ళిపోతుంది. సో పంచగ్రహ కూటమి అక్కడ ఉండేటువంటి సందర్భాలలో మనం జనవరిలో చేసినటువంటి రాశి ఫలాలలోనే కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి అని చెప్పి. ఇంకా విశేషమైనటువంటిది ఏమిటంటే భూకంపం రాబోతున్నది, ఇదొకటి. రెండవది, భారతదేశంలోనే సుమారుగా ఒక 5 నుంచి 6, 7 విపత్తులు ఉన్నవి. ఇవి భయపెట్టడానికి కాదు, ముందస్తు హెచ్చరిక అనేటువంటిది గమనించుకోవాల్సినటువంటి విషయము. ఎస్పెషల్లీ ఆ ప్రాంతాలు, ఆ పేర్లతో సహా మనం చెప్పబోతున్నాం ఇప్పుడు. ఎస్పెషల్లీ ఇప్పటివరకు ఎవరు చెప్పని విధంగా. ఎందుకంటే ఏదో జరిగింది అని చెప్పి రావడము. మొన్న కూడా 100% ఇండియా గెలుస్తుంది అని చెప్పి కుండ బద్దలు కొట్టి కూడా చెప్పడం జరిగింది. అది సత్యం, అక్షర సత్యం అది. సో భారతదేశంలో మనకు 5 పెద్ద విపత్తులు అయితే రాబోతున్నవి. ఆల్రెడీ మనకు ఎప్పుడూ ఉండేటువంటిది ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాలలో కొంత తుఫాన్లు అనేటువంటివి ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అది కామన్గానే ఉండబోతున్నది. ఈ సంవత్సరం కూడా ఉండబోతున్నది. మొట్టమొదటిది ఏమిటంటే, ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం. విపరీతమైనటువంటి వేడి వడగాడుపులు, వేడి వడగండ్ల వాన కావచ్చును, అదే వర్షాలు కావచ్చును. వడగండ్ల వర్షాలు, వేడికి సంబంధించినటువంటి గాలులు. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండేటువంటి వారు వడ దెబ్బకు మరణించినటువంటి వారు అని చెప్పి పేపర్లో మనం ఎన్నో వార్తలు చూడబోతున్నాం. విన్నరా? అదేవిధంగా పశ్చిమ భారత్, తూర్పు రాష్ట్రాలు, ఇక్కడ కొంత అధికంగా మనకు ప్రభావం అధికంగా ఉండబోతున్నది. ఇది గమనించుకోవాలి. ఏది? హీట్ రిలేటెడ్. ఇక ఎక్కువ ప్రమాదం ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే మనకు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ. అదేవిధంగా మినిమం 48 to 50, 52 degrees చూడబోతున్నారు ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళు. 50 degrees అంటే ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అదిగా. రెండవది భారీ వర్షాలు అటు పిమ్మట. అది కూడా ఇంకా చూసుకున్నట్టయితే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ హిమాలయ ప్రాంతాలు, గంగా బ్రహ్మపుత్ర బేసిన్ కావచ్చును, గోదావరి, పశ్చిమ కనుమలు, ఇలాంటి ప్రాంతాలలో రాబోతున్నాం అధికంగా. ఇక బే ఆఫ్ బెంగాల్ రిలేటెడ్ కూడా కొంత సైక్లోన్స్ ఉండబోతే ప్రమాదాలు ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. అత్యధిక ప్రమాదాలు అంటే మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కనబడుతుంది. ఇక హిమాలయ ప్రాంతాలు కావచ్చును, అదేవిధంగా మనకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, సిక్కిం, గుజరాత్ రిలేటెడ్ భూకంపాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఢిల్లీ రిలేటెడ్ కూడా ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మనకు హిమాలయ ప్రదేశాలు, ఢిల్లీ, గుజరాత్, ఇందాక చెప్పుకున్నాం. ఈశాన్యంలో ఉండేటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వారు జాగ్రత్తగా ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలు
భూకంపాలకు గురి అయ్యేటువంటి సందర్భాలు మనకు గోచరిస్తూ ఉన్నవి. మరి తప్పకుండా కూడా చాలా జాగ్రత్తగా ఉండడము అవసరం. ఎందుకు అంటే ఇవాళ చూస్తున్నాం పెట్రోల్ రిలేటెడ్ లాక్డౌన్ అని చెప్పి అంటున్నారు. అంటే నాకు ఇవాళ షూట్కు రాగా అనిపించింది, రోజు గంటన్నర 10 నిమిషాలు పట్టేది, ఇవాళ 2 గంటల చిల్లర పట్టింది. ప్రతి పెట్రోల్ పంపు ముందు సుమారు ఒక 100 కార్లు, మినిమం ఒక 100-200 ఆటోలు, 2 వీలర్ మీద జనాలు. ఏంది ఇది? అందులో చాలా రోడ్స్ బ్లాకేజెస్. వాస్తవానికి పెట్రోల్ పంపు నుండే నిన్న మధ్యాహ్నము మనకు వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, పెట్రోలుకు కొరత ఏం లేదు అని చెప్పి. తప్పకుండా రాష్ట్రంలో ఉండేటువంటి గవర్నమెంట్ వారు ఎవరైతే ఉన్నారో సహాయం చేయాలి మనకు. ఏం చేస్తున్నారు? డబ్బులు రేటు పెంచుతున్నారు. 5 రూపాయలు రేటు పెంచారు. దేనికి పెంచారు ఎవరికి అర్థం. వారేమో పెట్రోల్ ఉన్నది అంటున్నారు, వీరేమో రేటు పెంచారు. సందు దొరికితే ఎక్కడ టైం వచ్చినా కూడా డబ్బులు తినేటువంటి పరిస్థితులు తప్పించి ఏది లేదు. అంతే. ఇప్పుడు దాన్ని ఏమంటారు కదా, ఇక అది ఎందుకులే అంటే ఫీల్ అవుతారు. సో ఎందుకు అది? ప్రజలకు సహాయం చేయండి. పెట్రోల్ ఉంది, మీరు ఒక భరోసా ఇవ్వండి. పెట్రోల్ ఉంది, మీరేం కంగారు పడకండి అని ఒకసారి గవర్నమెంట్ నుండి వారు డిక్లరేషన్ ఇచ్చి ఇట్లా మాట్లాడితే ఎంత మంచిగా అనిపిస్తుంది ప్రజలకు. అట్లా అయిపోయింది పరిస్థితి. కనుక మరి రేపటి కాలంలో మళ్ళీ ఎవ్రీథింగ్ ఎప్పటిలాగానే ఉంటే మరి 5 రూపాయలు తక్కువ చేస్తారా? చేయరు. మనపైనే భారం. ఎటు తిరిగి మనమే పిచ్చోళ్ళని తప్పించి వేరే ఏది లేదు. వినరా? కనుక అది ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఆంధ్రాలో కూడా మరి ఆయిల్ రేట్ ఎక్కువ పెంచారు అని కానీ ఇంకేవో రేట్లు ఎక్కువ పెంచారు అని కూడా చెప్తున్నారు కదా. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కానీ కింద కామెంట్ చేయండి, పెంచితే ఒకవేళ ఎవరైనా. సో మధ్యతరగతులకు సంబంధించి ఇబ్బందే అది. కనుక భారతదేశానికి సంబంధించి కూడా భూకంపం అని చెప్పి అనుకున్నాం ఇందాక. హైదరాబాదులో కూడా, హైదరాబాద్ అని కాదు కానీ మనకు ఢిల్లీ కావచ్చును, అదేవిధంగా బా అక్షరం మీద, మా అక్షరం మీద, ఆ అక్షరం మీద, కొంచెము లా అక్షరం మీద మొదలయ్యే అక్షరాల వారు జాగ్రత్తగా ఉండండి. ప్రాంతాలు, అక్షరాలు, మన రాష్ట్రాలు జాగ్రత్త. నీటి కొరత కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి. వరదలు వచ్చి కొన్ని గ్రామాలు నీటిలో మునిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ మనకు వాస్తవానికి సహాయ సహకారాలు కానీ అట్లాంటి పరిస్థితులు అయితే ఉండాలి. ఎక్కడైనా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఎక్కడైనా కూడా ఇవ్వాలి. ఇది ధర్మం. మనకు ఒక ధైర్యం చెప్పాలి వాళ్ళు. అట్లా కరోనా పీరియడ్లో రోజొక ప్రెస్ మీట్ పెట్టారు. విన్నరా? కేసీఆర్ గారు రోజొక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అట్లా వేయండి, అట్లా వేయండి అని. పాపం ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు కానీ మనకు ఒక భరోసా అంతే. అట్లా లాక్డౌన్ అనేటువంటి పరిస్థితులు కానీ అలాంటివి ఏది ఉండవు. ఎవ్రీథింగ్ ఫైన్ అంతే. రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు రాబోతున్నాయో మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.